వీకెండ్లో హైదరాబాద్ నుండి వన్ డే ట్రిప్ కోసం చూస్తున్నారా? అయితే ఇది బెస్ట్ సజెషన్. సో హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, భువనగిరి నుండి 12 కిలోమీటర్ల దూరంలో, యాదాద్రి నుండి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, నాకు తెలిసి తెలంగాణలోనే అతిపెద్ద శివాలయం. ఇక్కడ 3.5 అడుగుల బంగారు శివలింగం దర్శనమిస్తుంది. దాదాపు 2000 పైచిలకు శివలింగాలు దర్శనమిస్తాయి. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా మనం దర్శించుకోవచ్చు. మొత్తం 180 ఎకరాల విస్తీర్ణంలో ఈ టెంపుల్ విస్తరించి ఉంది. సిద్ధగురు రమణానంద మహర్షి వారి చేతుల మీదుగా ఇది స్థాపించబడింది. 2012లో దీంట్లో మొదటి శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ టెంపుల్ ఎక్కడుందంటే హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్ళే హైవేలో భువనగిరి నుండి చిట్యాల రోడ్డుకి వెళ్తుంటే మనకి నాగిరెడ్డిపల్లి విలేజ్ వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకి ఈ టెంపుల్ మనకు కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఎంట్రన్స్ రోడ్డు పక్కనే మనకి ఇలా కనిపిస్తుంది. మనకి గేట్స్ ఉంటాయి దీనికి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఈ గేట్ దగ్గర నుండి టెంపుల్కి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే టెంపుల్ కమాన్ కనిపిస్తుంది. ఆ కమాన్కి ఇరువైపులా మనకి గ్రామ దేవతలు దర్శనమిస్తారు. కమాన్కి లెఫ్ట్ సైడ్లో మీకు పోచమ్మ, పోలేరమ్మ గ్రామ దేవతలు దర్శనమిస్తారు. కమాన్కి రైట్ సైడ్లో ఎల్లమ్మ, మారమ్మ దేవతలు దర్శనమిస్తారు. గ్రామ దేవతలు దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్లో గోశాల కనిపిస్తుంది. గోశాల పక్కనే మీకు ఎంట్రీ గేట్స్ ఉంటాయి. ఎంట్రీ గేట్స్ దగ్గర మీరు టికెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక పర్సన్కి 100 రూపీస్, పార్కింగ్ వచ్చేసి బైక్కి 20 రూపీస్, కార్కి 50 రూపీస్. లోపలికి వచ్చి బైక్ పార్క్ చేసుకున్నాను. ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ బిల్డింగ్ అదే. ఇప్పుడు కనిపిస్తున్నది మెయిన్ టెంపుల్ కమాను. సో దీని లోపల నుంచే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. వికలాంగులకి ఇక్కడ చైర్ కూడా, వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కనిపిస్తుంది కదా. ఎంట్రీ టికెట్ మనం ఇక్కడ సెక్యూరిటీకి చూపించాలి. చూపించి లోపలికి వెళ్ళాలి. ఈ కమాన్ లోపలికి వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్లో ధ్యాన మందిరం కనిపిస్తుంది. ఇక్కడ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు మనం. దీని పక్కన బుక్ స్టాల్ ఉంటుంది. ఇక్కడ బుక్స్ కూడా దొరుకుతాయి మనకి. ఫోటో ఫ్రేమ్స్ లాంటివి కూడా ఉంటాయి. టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే మీకు చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది. సో ఇక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళాలి. దీని పక్కనే మీకు కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ కూడా సప్లై చేయడం జరిగింది. ఈ గేట్ లోపలికి వెళ్ళి అసలైన టెంపుల్ ఏరియాను చూడొచ్చు అనమాట. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ప్రసాదాల కౌంటర్ కనిపిస్తుంది. మీకు రైట్ సైడ్లో ఎవరైనా ఈ గుడి మొత్తం తిరగలేని వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. దానికి 30 రూపీస్ పే చేసి టెంపుల్ మొత్తం చూడొచ్చు. లోపలికి వెళ్ళగానే ప్రసాదం పెట్టారు, సాంబార్ రైస్. లాగిన్ చేసి టెంపుల్ విజిట్ స్టార్ట్ చేశాను. గేట్ లోపలికి ఎంటర్ కాగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఇట్లా మహాశివుడి విగ్రహాలు, అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. సో ఇక్కడ దర్శనం చేసుకొని మహాకాల భైరవ, భస్మ మహారుద్ర, శ్రీ జగదాంబాదేవి వీళ్ళందరి విగ్రహాలు కనిపిస్తాయి. పక్కనే అన్ని శివలింగాలు కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు దర్బార్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టొచ్చంట. కొబ్బరికాయలు కొట్టొస్తాం ఇది. సో ఇక్కడ ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయి. మధ్యలో మీకు సాయిబాబా విగ్రహాలు ఉంచారు. కానీ లోపలికి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో మీకు టాయిలెట్స్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. జెంట్స్కి, ఫీమేల్కి ఇద్దరికి ఉన్నదనమాట.